పశ్చిమ బెంగాల్ విజయంతో మొత్తం దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఇప్పటికే ఉంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ విజయంతో ఆ పార్టీ గ్రాఫ్ మరింత పెరిగింది. అటు రీజన్ వైజ్ మనం తీసుకుంటే నార్త్ ఈస్ట్ కానీ అలాగే హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో చాలా బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ లేటెస్ట్గా బీహార్లో అధికారంలోకి రావటం, అంటే బీహార్లో అధికారం బీజేపీ చేతికి రావటం, అలాగే ఒడిశాలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇటు పశ్చిమ బెంగాల్ ఈరోజు విజయం సాధించడం అనేది ఈస్ట్ ఇండియా అంటే తూర్పు భారతంలో కూడా కొంత పూర్తి స్థాయిలో పట్టు సాధించడానికి వాళ్ళకి అవకాశం దక్కిందంటే భారతీయ జనతా పార్టీ విస్తరణ, భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీస్ ఎంత బలంగా ఉంటున్నాయి, ఎంత బలంగా పనిచేస్తున్నాయి, ఎంత బలంగా ఫలితాలు ఇస్తున్నాయి అనడానికి మనకి ఇంతకు మించిన ఉదాహరణ ఉండదు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏ, భారతీయ జనతా పార్టీ లెడ్ ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఒకసారి చూద్దాం. దేశంలో బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల పరంగా మనం చూస్తే ఇది మన ఇండియా మ్యాప్. మనం ఏరియా వైజ్ వద్దాం. ఫస్ట్ ఈశాన్య రాష్ట్రాల పరంగా చూస్తే, ఈశాన్య రాష్ట్రాల పరంగా చూస్తే మనకి సిక్కింలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అస్సాంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఫలితాల్లో తిరిగి అధికారంలోకి వచ్చింది. అలాగే నాగాలాండ్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇక మణిపూర్, త్రిపురలో అధికారంలో ఉంది. ఇది మనం ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి, అంటే ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు మెజార్టీ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మనం ఇక్కడ తూర్పు భారతం విషయానికి వస్తే, తూర్పు భారతంలో కూడా భారతీయ జనతా పార్టీ విస్తరణ ఏ విధంగా పెరిగిందో మనం చూడొచ్చు. ఎందుకంటే 2014లో అధికారంలో వచ్చే టైంకి చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. వచ్చిన తర్వాత అధికారం చూడని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే ఆ పార్టీ గ్రాఫ్ ఏ స్థాయిలో పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి మనం తూర్పు భారతం పరంగా చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో ఈరోజు విజయం సాధించడం అనేది తూర్పు భారతంలో చాలా కీలకమైన అతిపెద్ద రాష్ట్రం. ఎందుకంటే దేశంలో మొదటి 1, 2, 3 పరంగా చూసుకుంటే 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్, 48 స్థానాలు ఉన్న మహారాష్ట్ర తర్వాత 42 లోక్సభ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ అనేది ఒక వెరీ బిగ్ స్టేట్. ఆ బిగ్ స్టేట్ని ఈరోజు బీజేపీ చేజిక్కించుకోవడం అనేది ఒక రకంగా బిగ్ బ్రేక్ త్రూ. ఇక పశ్చిమ బెంగాల్, అలాగే ఒడిశాలో ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి అక్కడ వచ్చింది. అలాగే బీహార్లో జేడీయూ అలాగే భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏర్పాటైంది. ప్రస్తుతం బీజేపీ పాలిత బీజేపీ ముఖ్యమంత్రి ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఆ విధంగా బీహారు, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడం, ఒక జార్ఖండ్లో మాత్రమే అటు ఇండి కూటమి ప్రభుత్వం ఉంది. ఒక జార్ఖండ్ కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వస్తే తూర్పు భారతం మొత్తం వాళ్ళ చేతిలోకి వచ్చినట్టుగా మనం చూడాలి. ఇక హిందీ బెల్ట్ రాష్ట్రాల పరంగా మనం చూసుకునేటప్పుడు అటు ఉత్తరాఖండ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఈ రాష్ట్రాలన్నీ అటు భారతీయ జనతా పార్టీ వశమయ్యాయి. ఒక్కసారిగా రాష్ట్రాల పరంగా మనం చూద్దాం. హర్యానా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రాజస్థాన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇక గుజరాత్లో అయితే ఒక కాంగ్రెస్ విజయం చూసి చాలా సంవత్సరాలు అయింది. ఇక మధ్యప్రదేశ్ అంటే సెంట్రల్ ఇండియాలో మధ్యప్రదేశ్లోనూ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. 2024లో ఎన్నికల తర్వాత, లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో, కీలక రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. మహారాష్ట్రాని తిరిగి నిలబెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. ఇక గోవాలో ఆల్రెడీ అధికారంలో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అలైడ్ గవర్నమెంట్ అక్కడ మనకి కనిపిస్తోంది. ఇక ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు ఫలితాల్లో పుదుచ్చేరిలో ఇక్కడ అధికారంలోకి వచ్చింది. అంటే సౌత్ పరంగా మనం చూసేటప్పుడు, సౌత్ పరంగా ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ అధికారంలో ఉంది సౌత్లో. పుదుచ్చేరి తిరిగి ఈరోజు అధికారాన్ని నిలబెట్టుకుంది. అంటే 2 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయి. కర్ణాటకలో 2 సార్లు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా అక్కడ ఉన్న వాతావరణం కనిపిస్తోంది. అలాగే ఆ విధంగా మనం చూసుకునేటప్పుడు అటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, సిక్కిము, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా అన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ చాలా పెర్ఫెక్ట్ కంఫర్ట్ పొజిషన్లో అధికారంలో ఉన్న వాతావరణం కనిపిస్తోంది. ఒక విధంగా రాష్ట్రాల పరంగా మనం లెక్క తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6 రాష్ట్రాల పరంగా మనం ఒకసారి లెక్క తీసుకుందాం. లెక్క తీసుకొని ఎన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉందో ఒకసారి మనం చూద్దాం. పీసీఆర్
మనం చూడొచ్చు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 22 రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ విజయంతో 22 స్థానాలకు ఎగబాకింది. ఇప్పటివరకు 21 స్థానాల్లో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు 22 స్థానాలు అటు దేశంలో భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏ అధికారంలో ఉంది. అంటే ఎంత పటిష్టంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఉందన్నది మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా దాదాపు 3 వంతులకు పైగా రాష్ట్రాల్లో అటు ఎన్డీఏ అధికారంలో ఉన్న వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. ఇది పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితులపై 10 టీవీ స్పెషల్ అనాలిసిస్. రైట్, ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.